నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధన. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో.
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధలలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుత్థానుడనివే నాలపనానికే నారాధన. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో, నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ రక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించు, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుత్థానుడనివే నాలపనానికే నారాధన. పునరుత్థానుడనివే నాలపనానికే నారాధన. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పోయిన సంవత్సరం అంతా మా కుటుంబాన్ని ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినందుకు ఆయనకి లెక్కలేనన్ని వందనాలు. మరి ఈ సంవత్సరం కూడా ఏ సమస్యలు లేకుండా కాచి కాపాడాలని మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా భర్త రక్షణ పొందలేదు, ఆయన కూడా మందిరానికి వచ్చేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచో నేను ఎదురు చూస్తున్నాను ఆయన వస్తారని, రావట్లేదు. మరి నా ప్రార్థన తక్కువయిందో లేకపోతే ఏమన్నా లోపాలున్నా దేవుడు సరిచేసి మరి దేవుడు ఆయన్ని కూడా మందిరానికి రప్పించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. జరుగుతాయి అనుకున్నాయి జరుగుతున్నాయి, జరగాలనుకున్నాయి జరగలేదు నాకు. అందుకే మీరు అందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సీరియస్గా ఉండండి. నేను ఒకే మాట చదువుతా. తీతుకు రాసిన పత్రిక అధ్యాయం 1:15. తీతుకు రాసిన పత్రిక అధ్యాయము 1 వాక్యము 1. తీతుకు రాసిన పత్రిక అధ్యాయం 1 వాక్య భాగము 15. ఈ మాట సీరియస్గా చూడు, ఇంకా సీరియస్ అయిపోవాలా. ప్రతి ఒక్కరు నా వైపు చూడండి, ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. ఇప్పుడు చదువునా. పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. ఇక్కడ చూడు, ఈ 2025వ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా 100 ఫలము
పొందుతారు. ఆ నూరంతలు ఫలము పొందినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవించాలి అంటే మీరు పవిత్రులుగా జీవించాలి. మీలో అపవిత్రత ఉండకూడదు. మీలో అవిశ్వాసం అంటే అపనమ్మకము ఉండకూడదు. అపవిత్రత, అపనమ్మకం ఇవి రెండు డేంజర్ అన్నమాట. అపవిత్రత, అపనమ్మకము ఇవి రెండు డేంజర్. ఈ భూమిలో ఏది మంచియు ఏది చెడు అని ఏమీ ఉండదంట. నీ లోపల మంచి ఉంటే నీ కంటికి ప్రతిదీ కూడా మంచిగానే కనబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమిలో మంచి చెడు అని ఏముండదు. వినాలా? ఈ భూమిలో మంచి అని చెడు అని ఏముండదు. నీ లోపల మంచి ఉంటే ఈ ప్రపంచమంతటా నీకు మంచిగా కనబడుతుంది. నీ లోపల చెడు ఉంటే ఈ ప్రపంచమంతటా నీకు మాత్రం చెడుగా కనబడుతుంది. సో ఈ భూమిలో నువ్వు సంతోషంగా జీవించాలన్నా, ఈ భూమిలో ప్రతిదీ నీకు మంచిగా కనబడాలి అంటే ఫస్ట్ నీ లోపల మంచి ఏర్పడాలి, పవిత్రత ఏర్పడాలి. ప్రాబ్లం ఎక్కడంటే లోపల. నన్ను చూడండి, ప్రాబ్లం లోపల. నీ లోపల పవిత్రత ఉంటే, నీ లోపల మంచితనం ఉంటే నీకు ప్రతిదీ మంచిగా కనబడుతుంది, నీకు ప్రతిదీ పవిత్రంగా కనబడుతుంది. నీ లోపల మంచితనము లేకుండా, నీ లోపల పవిత్రత లేకుండా ఇక్కడ అపవిత్రత, ఇక్కడ అపనమ్మకము, ఇక్కడ చెడు ఆలోచనలు ఇవన్నీ లోపల ఉంటే నీ కంటి ముందు మంచి ఉన్నా కూడా నీ దృష్టికి ఎలా మారుతుందంట? అది చెడుగా. గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను సీరియస్గా. ఏది మంచి లేదు, ఏది చెడు లేదు. నీ లోపల ఉన్నదానిని బట్టి నీ కంటికి మంచిగా చెడుగా కనబడుతుంది. ప్రతిదీ నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నదానిని బట్టే నువ్వు సంతోషంగా బ్రతకగలవు. నీ లోపల ఉన్నదానిని బట్టి నువ్వు దుఃఖంగా బ్రతకగలవు. ఇప్పుడు ఒక మాట చెప్పారు కదా సుజాత గారు, మా ఆయన గారు చర్చికి రావట్లేదు, నా ప్రార్థనలో లోపం. ఆమె ప్రార్థనలో లోపం లేదు. ఆయన చర్చికి వచ్చినా రాకపోయినా ఆమె ప్రార్థనలో లోపం లేదు. ప్రాబ్లం ఈమె ప్రార్థనలో కాదు, ప్రాబ్లం ఆయనలో లోపం ఉంది కాబట్టి రాలేకపోతున్నాడు. ప్రతిదీ మంచిగా ఆలోచించండి, నెగటివ్గా ఆలోచించగాకండి. నష్టం వచ్చితే నాలో ఏదైనా పొరపాటు ఉందా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, నేను ఏదైనా తప్పు చేస్తే ఈ అనారోగ్యం వచ్చిందా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు మారాలి. నేను చెప్తున్నాను, మీ ఊహలు, మీ ఆలోచనలు మారాలి, మీ తలంపులు మారాలి. భార్యాభర్తలు బాగుండాలంటే మీ ఆలోచనలు మంచిగా ఉండనీవు. ప్రతిదీ కూడా అపార్థంగా తీసుకోవద్దు, చెడుగా తీసుకోవద్దు, టేక్ ఇట్ ఈజీగా తీసుకో. నేను కన్ఫ్యూజన్ అయ్యాను. భాస్కర్ రావు, కిరణ్ ఇద్దరు వచ్చారా? నేనని డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ కిరణ్ ఇద్దరు ఉన్నారా? చేతులు ఎత్తండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరిద్దరు నాకు బట్టలు పెట్టారు, కానీ మీరు బట్టలు పెట్టినప్పుడు నేను చూసుకోవాలా. రెండింటినీ కలిపి ఒక బ్యాగులో పెట్టా. ఎవరు ఏది పెట్టారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు క్లారిఫై చేయండి, ఈ బట్టలు పెట్టింది ఎవరు ఇంతకీ? మీరు. అంటే మొన్న సెమీ క్రిస్మస్కి బట్టలు పెట్టింది ఎవరు? భాస్కర్ రావు. ఇప్పటి వరకు నేను భ్రమపడింది ఏంటంటే ఇది భాస్కర్ రావు పెట్టాడని సురేష్తో ఒక ఫోటో తీసి వాట్సాప్ పెట్టాలనుకుంటున్నా. ఇది ఈ బట్టలు భాస్కర్ రావు పెట్టాడని, సురేష్ భలే ఉంది బట్టలు, ఫోటో భాస్కర్ రావు పెడతానన్నా. కదే దిగంది. ఇప్పుడు పాప అంటుంది, డాడీ పొరపాటు జరిగింది. ఏంటమ్మా? ఈ బట్టలు భాస్కర్ రావు బాబాయ్ పెట్టలేదంట, కిరణ్ బాబాయ్ వాళ్ళు పెట్టారు.
నేను ఇలా గీరుకున్నాను, నేను పొరపాటు చేశాను. దీనిని మీరు పొరపాటుగా తీసుకుంటే ఎట్లా? ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు భార్యాభర్తల మధ్య ఎడబాటును తీసుకుని వస్తుంది. టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, ప్రతిదీ సింపుల్గా తీసుకోండి. మీలాగా నేను సింపుల్గా తీసుకోలేను అంటే తలకాయ పగల కొట్టుకుంటారా? మానవుడు ఖచ్చితంగా పొరపాటు చేస్తాడు. మానవుడు బలహీనుడు. ఏదో ఒక సమయమున ఒకవేళ భాస్కర్రావు మంచి బట్టలు కొనిచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్తాను. కిరణ్ అదేంటి నేను కొనిస్తే ఈయనేంటి భాస్కర్రావుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? భాస్కర్ ఏమంటారు, నేను కొనిచ్చింది వేరైతే ఈయనేంటి నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు? ఇట్లా కన్ఫ్యూషన్ వస్తుంది. ఈ కన్ఫ్యూషన్ పోవాలంటే క్లారిఫై చేసుకోవాలి. అంటే ముక్కుసూటిగా అడిగి ఏం చేయాలా తెలుసుకోవాలా. కుటుంబం చాలా విలువైనది నేను చెప్తున్నాను. భార్యాభర్తలు చాలా విలువైన వారు. కుటుంబము, పిల్లలు ఈ సృష్టిలోనే విలువైనది. ఎక్కడ మనము దెబ్బతింటున్నాం తెలిసిన? ప్రతిదానిని భూత అద్దములో పెట్టి చూడటం, చిన్న చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూడటం, పవిత్రమైన దానిని అపవిత్రంగా చూడటం, చెడ్డ వాటిని మంచిగా చూడటం, మంచి వాటిని చెడుగా చూడటం. బైబిల్ ఏమంటుంది? చీకటిని వెలుగుగా ఎంచుకొను వారికి శ్రమ, తీపిని చేదుగా ఎంచుకొను వారికి శ్రమ. అలాగనే పవిత్రమైన దానిని అపవిత్రముగా ఎంచుకునే వారికి శ్రమ. అలా ఎంచుకోకుండా ఉండాలంటే ఫస్ట్ నీ మనసులో ప్రతిదీ పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు చూడు, యేసు ప్రభు ఎదుట ఒక వేశ్యను పట్టుకొని వచ్చారు. విభచారం చేస్తున్నప్పుడు దొరికిన ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెడితే అందరు ఏమన్నారు తెలిసిన? ఆమె వేశ్య, ఆమె వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడిన ఒక స్త్రీ. మోషే చెప్పినట్లుగా, ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా రాళ్లతో కొట్టమన్నారు. కానీ ప్రభు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. ప్రభు ఆమెకు తీర్పు తీర్చలేదు. ఆమెను విడిచిపెట్టాడు. ప్రభు వెళ్ళిపోమ్మన్నాడు. ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు తెలిసిన? అమ్మా అని పలికాడు. అందరూ వేశ్య అన్నారు, వ్యభిచారి అన్నారు. ప్రభు మాత్రం ఏమన్నాడు చెప్పండి? అమ్మ. ఎందుకు తెలిసిన? ఆయన లోపల పవిత్రత ఉన్నది. లోపల నన్ను చూడండి, ఇక్కడ పవిత్రత ఉంటే వ్యభిచారి కూడా పవిత్రత ఉన్న వారి కంటికి పవిత్రంగా కనబడుద్దంట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఇక్కడ నీకు మంచి ఉంటే చెడ్డవాడు కూడా నీ దృష్టికి మంచివాడుగా కనబడతాడు. ఇక్కడ చెడు ఉంటే మంచివాడు కూడా నీ దృష్టికి చెడ్డవాడుగా కనబడతాడు. నేను చెప్తున్నా, నీ హృదయములో ఉన్న చెడును తీసివేయి. యేసు అదే చెప్పాడు, లోపల నుండి వచ్చు ప్రతిదీ మనిషిని అపవిత్రత పరుస్తుంది. ఈ సృష్టిలో ఏమీ లేదు, మంచి లేదు, చెడు లేదు. ఓ గొప్ప చీర లేదు, తక్కువ చీర లేదు, గొప్ప నేను ఏ చీరను చూసినా నచ్చుతాను. ఎందుకంటే నా మంచి మనసు డూప్లికేట్ చీర కూడా ఎలా కనబడుతుందంట? బాగానే కనబడుతుంది. మీకెందుకు కొన్ని నచ్చుతుంది, మీకు కొన్ని నచ్చట్లేదంటే ప్రాబ్లం చీరలో కాదు, ప్రాబ్లం ఎక్కడ? ఏం బాగలే, ఏం బాగలే, ఏం బాగుంది ఈ చీర? చీర బాగలేదు, చీర బాగానే ఉంది. ఏది బాగలేదు? ఇది బాగల. ఇది బాగుంటేనంట, చూడు, ఇది బాగుంటేనంట అన్నీ నచ్చుద్దంట. కొంతమంది ఆడవాళ్ళకి ఇది ఒక రోగం. మన సత్యం చెప్పాడు, తలకాయ పగిలిపోయింది. 8 షాప్ ఎక్కి దిగాడంట. ఎన్ని షాపు? ఇదిగో పెళ్ళిళ్ళు కూడా చూడు, 10-20 పెళ్ళి ఆడపిల్లలను చూసే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, చూసిన వెంటనే నచ్చాలా. చూసిన వెంటనే నచ్చినవాడికి తొందరగా పెళ్ళి అవుతుంది. ఇల్లు ఎక్కి దిగేవాడికి ఏమవ్వదంట. అట్లానే షాపులు ఎక్కి దిగే వాళ్ళకి బట్టలు దొరకదు. అంటే బట్టలు బాగలేవనా సార్? బట్టలు బాగుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం, ఎంచుకునే విధానం తెలియదు. నేను మొన్న చూసిన వెంటనే ఈ చీర కాదు కదా మనం ఎంచుకుంది, ఇదేనా? ఇది చూసిన
ఏందయ్య అందరు వెళ్ళిపోతున్నారు, ఇది భలే ఉంది కదా ఈ కలరు, చూసిన వెంటనే బాగుందన్నాను. బాగాలేదన్నా, నువ్వు ఇచ్చట అంటున్నావు, బాగుందంటున్నావా? నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అనే విధానం నాకు అర్థం. బాగుంది. చూడు, చూపుకి చూసిన వెంటనే ఎప్పుడు నచ్చుద్ది తెలుసునా? ఇది మంచిగా ఉంటే. ఇది మంచిగా లేదనుకో, ఏం బాగుంది, ఏం బాగుంది, కూర, ఏం కూర. నేను ఇప్పటివరకు యథార్థంగా చెప్తున్నా, నాకు ఇది బాగులేదన్న మాట ఒక్కసారి కూడా నేను చెప్పను. ప్రాబ్లం నీలో ఉంది, నీలో ఉంది. ఒకడు తాగుపోతాడు, అటు వస్తూ ఉంటాడు, వాడు మంచోడు కానీ తాగుడు అలవాటు ఉంటుంది. వాడు ఎవరి జోలికి వెళ్ళడు, తాగి వెళ్తూ ఉంటాడు. వీళ్ళు అమ్మో తాగుపోతాడు, అమ్మో తాగుపోతాడు. ప్రాబ్లం వాళ్ళ కదా, ఎక్కడ ప్రాబ్లం ఉంది? వీరిలో ఉంది. నేను చెప్తున్నా, మీలో ఉన్నదానిని బట్టే మీ ఎదుట ఉన్న మనిషి మంచివాడుగాను చెడ్డవాడుగాను మీకు కనబడతాడు. మీ కుటుంబం అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా మీ మనసులో ఉన్నదానిని బట్టే వారు కనబడతారు. నీ మనసులో ద్వేషము, నీ మనసులో అసూయ, నీ మనసులో నెగటివ్, నీ మనసులో కుళ్ళు, నీ మనసులో కుట్ర, ఇవన్నీ పెట్టుకుంటే నీ ఎదుట కనబడే వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా నీ దృష్టికి ఎలా కనబడతారు? ఒకవేళ యేసు ప్రభువు నీ ముందు నిలబడ్డాడనుకో, నీ దృష్టికి చెడు, నీ లోపల చెడు ఉంటే నీ దృష్టికి యేసు ఎలా కనబడతాడు? చూడు, యేసు ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరికైనా ద్రోహం చేశాడా? ప్రజలందరూ ఏమన్నారు? ఆయనను సిలువ వేయుడి, ఆయనను సిలువ వేయుడి. ఎందుకన్నారు? ఆయన చెడ్డవాడైనా కాదు. వారి మనస్సాక్షి అపవిత్రమైనది, వారి మనస్సాక్షి విశ్వాసము లేనిది, అవిశ్వాసులు. కాబట్టి ప్రభువును కూడా సిలువ వేయమని చెప్పారు. నేను చెప్తున్నా, మీలో అపవిత్రత ఉంటే నన్ను కూడా సిలువ వేస్తారు, మీలో చెడు ఉంటే నన్ను కూడా తప్పు పడతారు, మీలో చెడు ఉంటే నా మీద నింద మోపుతారు. నేను చెప్తున్నా, మనిషిలో కానీ సృష్టిలో కానీ ఏమీ లేదు, మొత్తం నీ లోపల ఉంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ మనస్సాక్షిని దేవుని వాక్యము చేత మార్చుకో, నీ ఆలోచన విధానాలు మార్చుకో. టీవీలో వస్తున్నప్పుడు రిమోట్ ద్వారా ఎలా ఛానల్స్ మారుస్తావో, నీ మనసులో వచ్చే థాట్స్, ఆలోచనలు దేవుని వాక్యము చేత మార్చు. ప్రతిదీ మంచిగా ఆలోచించు, ప్రతిదీ చెడుగా ఆలోచించవద్దు. కొంతమంది ఉదయం బయటకు వచ్చిన వెంటనే షర్టును తుమ్ముతారు. నువ్వు చెడుగా తీసుకుంటే ఆ తుమ్ము నీకు చెడుగా ఉంటుంది. నాకేం కాదు అనుకుంటే ఆ తుమ్ము వలన నీకేం కాదు. నేను చెప్తున్నాను, ప్రతిదీ నీ లోపల ఉన్నది, ప్రతిదీ నీ లోపల ఉన్నది. ఈ 2025 సంవత్సరం జనవరి 1 నుంచి నేను చెప్తున్నాను, ఈ ముగింపు వరకు, డిసెంబర్ వరకు నీవు నీ కుటుంబము సంతోషంగా హ్యాపీగా జీవించాలంటే ఫస్ట్ నీ ఆలోచన విధానాలు మార్చుకో. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. చిన్న చిన్న పొరపాటు చేయని ఏ మానవుడు లేడు. ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తారు. ఆ పొరపాటును భూతద్దములో చూడగాకండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకో, సింపుల్గా తీసుకో, హ్యాపీగా తీసుకో. క్షమించగలిగితే క్షమించు, మాట్లాడు. స్త్రీలు కూడా నేను చెప్తున్నా, చిన్న పొరపాటుని లాగవద్దు, లాగి తెంచుకోవద్దు. నేను చెప్తున్నాను, అలా లాగిన వారందరూ దెబ్బతింటున్నారు. తగ్గించుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకో. నేను పట్టితే పట్టే అంటే నేను చెప్తున్నా, తల మీద కొడతా నేనే. ఎందుకంటే అలాంటి పట్టుదల కలిగిన వాళ్ళందరికీ కూడా దేవుని కోపం వాళ్ళ తల మీదకి వస్తుంది. తగ్గించుకోవాలా. కొన్నిసార్లు స్త్రీలకు నేను చెప్తున్నా, మీరు తగ్గించుకోవాలా. మీరు ఎంత తగ్గించుకుంటారో మీకు అన్ని మంచిగా జరుగుతుంది. స్తోత్రం చెప్దామా? ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా
ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవ ఈ తరములో నీ చిత్తముకై మేము నిలువగా అగ్ని చేతమము దర్శించి నీ చిత్తము తెలుపవా ఈ తరములో నీ చిత్తముకై మేము నిలువగా అగ్ని చేతమము దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా ఈ శరములో నీ సేవకై మేము నిలువగా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా హల్లెలూయా 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 సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని ఒక్కసారి మనము స్తోత్రము చెల్లించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా ఆరాధనీయుడా నాకు చాలిన దేవుడా ఆరాధనీయుడా నాకు చాలిన దేవుడా దివారాత్రులు నీ నామస్మరణ దివారాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు చేసిన నాకెంతో మేలు స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి ఆరాధనీయుడా నాకు చాలిన దేవుడా ఆరాధనీయుడా నాకు చాలిన దేవుడా దూతలు నిత్యము స్తుతింపగా నాలుగు జీవులు కీర్తింపగా దూతలు నిత్యము స్తుతింపగా నాలుగు జీవులు కీర్తింపగా స్తుతుల మధ్య వసించు దేవా స్తుతుల మధ్య వసించు దేవా నా స్తుతి గీతము నీకే ప్రభువా నా స్తుతి గీతము నీకే ప్రభువా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము
ఆరాధనీయుడా మాకు చాలిన దేవుడా ఆరాధనీయుడా మాకు చాలిన దేవుడా సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తము చిందించిన సిలువలో మాకై మరణించిన పరిశుద్ధ రక్తము చిందించిన వధింపబడిన ఓ గొర్రె పిల్ల వధింపబడిన ఓ గొర్రె పిల్ల యుగ యుగములకు నీకే మహిమ యుగ యుగములకు నీకే మహిమ స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము ఆరాధనీయుడా మాకు చాలిన దేవుడా ఆరాధనీయుడా మాకు చాలిన దేవుడా హల్లెలూయా బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నే ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభారాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా స్తోత్రనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. సన్నీ ప్రార్థన చేస్తారు, ఆఖరి ప్రార్థన, తర్వాత ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ కోడికను మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఉదయం నుంచి ఇప్పుడు కాచి కాపాడినా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. న్యూ ఇయర్ సందర్భం ప్రభా మొదటి దినం ప్రభా ప్రార్థన విషయంలో అన్నింటిలో మీరు తోడుకొని మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆరాధన విషయంలో కానీ ప్రభా, పాటల విషయంలో కానీ ప్రభా, వాక్యవర్చాలని అంతా మీరు తోడుకొని రసా ప్రభా. ఎవరు ప్రభా సాక్ష్యం మా ద్వారా షేర్ చేసుకున్న ప్రభా వాళ్ళ కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ భర్త ఆంటీ వాళ్ళ భర్త మార్పు పొంది ప్రభా మీ అందరూ రక్షణ పొందేలా సాయించండి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. 2024 ప్రభా మాకు ఎన్నో మేలు చేసినా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దానికన్నా ప్రభా 100 అంతలు 60 అంతలు మాకు ఇంకా మేలు జరిగేలా సాయించండి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ముందున్న రోజులంతా మీరు తోడుకంటే ప్రతి ఒక్కరిని దీవించమని మరి ఒకసారి ప్రభా. నా ప్రార్థన కూర్చున్న వాళ్ళ కోసమే. దేవుడు ఏమన్నాడు? మీరు చక్కగా నిలబడిన ఎడల నేను మీతో అన్నాడా, లేకపోతే మీరు చక్కగా కూర్చున్న ఎడల నేను మీతో మాట్లాడతాను అన్నాడా? ఏమన్నారా? మరి నిలబడండి, చక్కగా నిలబడండి. రైట్. భోజనం చేసేటప్పుడు పురుషులకు చెప్తున్నా, మీ సాటి అయిన సహాయకురాలను పక్కన కూర్చోబెట్టి భోజనం చేయండి. నేను భోజనం చేసేటప్పుడు వీడియో తీయండి నాన్న. తీసేటప్పుడు వాళ్ళ ముఖాల మీద తీయండి, పక్కన ఎవరున్నారో తీయండి, వాళ్ళు తినే విధానం కూడా తీయండి. వచ్చి అది ఫుల్ క్లాస్ పీకుతా. ఎందుకంటే మనకు ఒక అలవాటు, ఈ ఆడవాళ్ళేమో వాళ్ళకు నచ్చిన వాళ్ళతో కలిసి తింటారు, ఈ పురుషులేమో వాళ్ళకు నచ్చిన వాళ్ళతో కలిసి తింటారు. ఇక నుండి మన చర్చిలో బ్యాండ్ చేయబడుతుంది, భర్త భార్యతోనే కలిసి భోజనం చేయాల. అందుకే బా దానికే ప్రేమ విందని పెట్టారంట. చప్పట్లు తట్టండి. అర్థమైందా? భార్య భర్తలు కలిసి కూర్చోకుండా ఎవరైనా తింటే మాత్రం నేను చెప్తున్నాను, మీకు 2025 సంవత్సరం 100 అంతలు అస్సలు కాదు, 0 అంతలు కలుగును గాక. ఆడవాళ్ళు మీరే మీకు మీకు మీరే మీ వారితో, మీ వారు కాదు యజమానులు, మీరు కూడా బావా ఏంట్రా అట్ట పిలవకండి. యజమానుడా, యజమాను గారు, బాబా ఎలా పిలవాలా మిమ్మల్ని? యజమానుడా. ఏమో ఎలా పిలవాలా? నువ్వు నన్ను ఎలా పిలవాలా? యజమాను. ఇక నుంచి నేను పాస్టర్మ్మ గారు, పాస్టర్ గారు అని పిలవాలా. అది పాస్టర్మ్మ గారు, పాస్టర్ గారు. వెరీ గుడ్, మంచిది. మా కుటుంబం తరపున మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. గత 2024లో నేను ఒక పాస్టర్ను కనుక ఖచ్చితంగా మిమ్మలను ఒక రూట్లో తీసుకురావటానికి హెచ్చరిక చేసి ఉంటాను, గద్దించుంటాను. మీరు ఆ టైంలో అపార్థం తీసుకొని బాధపడి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, ఎవరు ప్రేమ కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంట? గద్దిస్తారు. బైబిల్ ఏదో చెప్తుంది, యెహోవా ఎవరిని ప్రేమించునో వానిని గద్దిస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, కానీ యథార్థవంతుడు ప్రేమ గలవాడంట బహిరంగముగా గద్దించును. సో నేను మీ మీద అధికారం కలిగి ఉన్నాను, మీ నాయకుడిని, మీ పాస్టర్ని, మీ అందరికీ నేను తండ్రి లాంటి వాడిని. వాక్యానుసారంగా మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాను, హెచ్చరిక చేస్తాను. ఎందుకంటే మీరు పడిపోకూడదు, మీరు సరైన రూట్లో ఉండాలని. ఒకవేళ మీరు ఏదైనా అపార్థం తీసుకొని ఉంటే నేను మీ కంటికి చెడుగా కనబడవచ్చు. నేను వాటి విషయమే క్షమాపణ అడుగుతున్నాను. ఇది సంఘము, క్రీస్తు శరీరము. ఈ శరీరం ఎదుగుదల కొరకు మీరు, నేను, మనమందరం కలిసి ఈ 2025 సంవత్సరము పని చేద్దాం. నాతో కలిసి పని చేస్తానన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
నా కోరిక ఏంటంటే ఆ స్టేజ్ కూడా నిండి పొరలాల, నిలబడటానికి కూడా మనుషులు ఉండకూడదు. ఆ విధంగా కలిసికట్టుగా పని చేద్దాం. దేవుని రాజ్యాన్ని కలిసికట్టుగా మనం కడుదాం. మరొకసారి మీ అందరికీ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కని బట్టలు తీసి ఇచ్చిన ప్రవళికకు, కిరణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మర్చిపోగాకండి, ఇది పాత సంవత్సరంలో తీసిన బట్టలు, కొత్త సంవత్సరంలో గుర్తుపెట్టుకో. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పుకుందాం అందరము. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దుఃఖంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గతించిన సంవత్సరం అంతా దేవా మా పట్ల, మా సంఘం పట్ల, మా సంఘ విశ్వాసుల కుటుంబాల పట్ల ఎన్నో మేళ్ళు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి దేవా 2025లోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉండండి దేవా. ఈ సంవత్సరంలో చేయబోతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నేను ఘనపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. ఇంతవరకు దేవా నీ కృపచేత జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. జరగబోయే విందు కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండి నీ నామానికే, కేవలం నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చక్కగా ఈ సంవత్సరం అంతా క్షేమముగా జీవించండి. దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్ములను నూరంతలు ఫలముతో నింపును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? గాడ్ బ్లెస్ యు ఆల్. చక్కగా వెళ్ళండి, ప్రతి ఒక్కరూ వెళ్ళి భోజనం చేయండి, ఆనందించండి, దీవించబడండి.